చిత్తూరు జిల్లా మదనపల్లె మెడికల్ కాలేజ్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. మాజీ సీఎం జగన్, మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు చేస్తున్న నిరాధార ఆరోపణలను వైసీపీ శ్రేణులు ఖండించారు. ఈ క్రమంలో అక్రమాలు జరగలేదని నిరూపిస్తామంటూ మదనపల్లె మెడికల్ కాలేజ్ దగ్గర వైసీపీ నాయకులు భారీగా చేరుకున్నారు. అదే సమయంలో టీడీపీ నాయకులు కూడా అక్కడికి చేరుకుని వైసీపీ వాళ్లను అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని చెదరగొట్టారు. 3 కోట్లు విలువ చేస్తుందా, 4 కోట్లు చేస్తుందా లేదా 40 కోట్ల వరకు జరిగిందా నీకు ఒక అవగాహన వస్తుంది. ఎందుకు నీ స్వార్థం, నీ పదవులు, నీకు ఈ మదనపల్లె రాజకీయంలో సరిగా ప్లేస్ లేదు. నువ్వు ప్లేస్ ఏర్పరచుకోవడానికి ఇక్కడ మీకున్న కుమ్ములాటల్లో పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీని ఏదో ఒకటి అంటుంటే నాకు ప్లేస్ ఏర్పడుతుందనే ఉద్దేశంతో మాటికి నువ్వు మైకు నీ ముందర పెట్టిన ప్రతిసారి పెద్దిరెడ్డి గారు జపం చేస్తావు, పొద్దున్నే ఖబర్దారంటావు, రాత్రికి బెంగళూరులో వచ్చి కాళ్ళు పట్టుకుంటావు. ఇది నీ బతుకు. ఆధారాలు బయట పెట్టమంటావా? నీ బతుకుని బయట పెట్టమంటావా? ఎందుకు? నోరుంది కదా. ఇన్ని రోజులు మా ఎమ్మెల్యే గారు, మా ఎంపీ గారు కానీ మీరెవ్వరూ కానీ ఏం మాట్లాడొద్దండి. మాట్లాడిని ఎంత మాట్లాడితే మనం ఓపికగా చూస్తూ ఉన్నామంటే చూసుకొని ఉన్నాం. మేము ఇక్కడ మెడికల్ కాలేజీ గురించి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మెడికల్ కాలేజీ గురించి ప్రెస్ మీట్ పెట్టడానికి నీకు ఈరోజు చేస్తే అరెస్ట్ చేస్తామని నాకు నోటీస్ ఇచ్చినారు. మెడికల్ కాలేజ్ గురించి కాదు ఇక్కడ టాపిక్. నువ్వు మాట్లాడిన మా పెద్దిరెడ్డి గారి ఫ్యామిలీని నువ్వు మాట్లాడుతున్న చిల్లరలాగా మాట్లాడుతున్నావు. మాట్లాడిన ప్రతిసారి నోరు అదుపులో పెట్టుకో. నీకు రోజులు దగ్గర పడ్డాయి. మరీ చెప్తున్నా, నోరు అదుపులో పెట్టుకో. నువ్వు ఒక ఇంజనీర్ ఇది మూడు కోట్లు విలువ చేస్తుందా? పట్టుకో. ఏం విడిచిపెట్టా తేడా.